బాక్సాఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది మొదటి రోజు నుండి కూడా తెలుగుతో ఈక్వల్ గా హిందీలో సాలిడ్ ప్రమోషన్స్ ను జరుపుకుంది. సినిమా కంటెంట్ నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా అనిపిస్తూ ఉండటంతో ఏమాత్రం టాక్ బాగున్నా ఓ రేంజ్ లో కలెక్షన్లను కుమ్మేస్తుందని భారీ ఆశలు హిందీ వర్షన్ మీద పెట్టుకున్నారు మేకర్స్. సినిమాకి డీసెంట్ రిలీజ్ సొంతమైంది, అలాగే మంచి పాజిటివ్ టాక్ కూడా సొంతమైంది. కానీ ఎందుకనో సినిమాను నార్త్ ఆడియన్స్ ఓన్ చేసుకోలేకపోయారు. సినిమాలో యాక్షన్ పార్ట్ ఎంత బాగున్నా కూడా ఇలాంటి సినిమాలు ఆల్రెడీ హిందీలో రావడంతో ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి అయితే రాలేదు. మొదటి రోజు నుండే పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మరింతగా స్లో డౌన్ అయింది. ఓవరాల్ గా 6 డేస్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా హిందీలో సాధించిన కలెక్షన్ల లెక్కలను చూసుకుంటే ఫస్ట్ డే 3.25 కోట్లు, తర్వాత 2.5 కోట్లు, మూడవ రోజు 3.10 కోట్లు, నాలుగవ రోజు 3.65 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంటే తర్వాత వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి ఐదవ రోజు 1.3 కోట్లు, ఆరవ రోజు 1.5 పైగా నెట్ కలెక్షన్ల మార్కును అందుకుంది ఈ సినిమా. దాంతో 6 రోజుల్లో హిందీలో ఈ సినిమా 15.35 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును అందుకోగా గ్రాస్ 19 కోట్ల లోపు ఉంటుందని అంచనా. మొదటి వారంలో 17 కోట్ల లోపే నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ అందుకోగా ఇప్పటి వరకు 8 కోట్లకు పైగానే రికవరీని చేసింది. మిగిలిన రన్ లో చాలా మొత్తాన్ని కవర్ చేయాల్సిన అవసరం ఉండగా లాంగ్ రన్ లో సినిమా ఏమైనా గ్రోత్ ని ఇక్కడ చూపించగలుగుతుందో లేదో చూడాలి. ఇప్పుడు మేకర్స్ మాత్రం హిందీలో ఈ కలెక్షన్స్ మొదటి రోజే వస్తాయని ఎస్టిమేట్ చేసిన హిందీ ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయిందనేది సత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.